పర్మిలా అండ్ కో మీన్స్ కంపెనీ మూవీ వాళ్ళ ప్రొడక్షన్. ఈ మూవీ 2 hours and 12 minutes తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో డబుల్ ఆక్యుపై అండ్ డోస్ మూవీ రివ్యూస్ ఉన్నాయి గైస్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే అనుకోని విధంగా చిత్ర విచిత్రాలుగా ఉంది. కరెక్ట్ గా చెప్పరా అంటే ఒక దృశ్యం కాకపోతే ఒక దృశ్యం కాదు. కాన్సెప్ట్ ఏమో దృశ్యం మూవీ లాగా ఉంటది. స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే ఏమో డిఫరెంట్ గా ఉంటాయి. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే దృశ్యం మూవీ చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటది. కాకపోతే ఈ మూవీ చాలా ఫన్ గా నడుస్తూ ఉంటది. మూవీలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే మూవీలో రైటింగ్ గైస్. మూవీలో రైటింగ్ మామ చాలా బాగుంది. లిటరలీ గైస్ వేరే లెవెల్ ఉంది. ఒక మూవీకి పర్ఫెక్ట్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ మూవీ చెప్పేది మనకి. ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ మన అందరినీ నవ్విస్తారు. అది కూడా కామెడీ వైజ్ గా చాలా ఎంగేజింగ్ గా చాలా పర్ఫెక్ట్ గా. ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ ఉంటది. మన పోలీసులు వచ్చేసి మన హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్ ఉంటుంది మామ చాలా బాగుంటది. చాలా కామెడీగా చాలా ఇంటెన్సిటీగా. నాకైతే చాలా బాగా రైటింగ్ రాసుకున్నారా అనిపించింది ఆ సీన్ అయితే. ఓన్లీ ఈ సీన్ అనే కాదు, మూవీలో చాలా సీన్స్ కి అయితే రైటింగ్ అయితే చాలా బాగా రాసుకున్నారు. అలాగే మూవీ స్టార్టింగ్ లో మన హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఒక ఇంట్రోగేషన్ లాగా పెట్టుకుంటారనమాట. వాళ్ళే మాట్లాడుకుంటూ అసలు అయితే ఎవరు చేశారా ఏంట్రా అనేసి చిన్నది మాట్లాడుతూ ఉంటారు. అది అంత ఎంగేజింగ్ గా అంటే అంత ఎంగేజింగ్ గా ఉంటది. అలాగే కామెడీగా కూడా ఉంటది. మూవీలో రైటింగ్ అయితే చాలా బాగుంది. మూవీకి అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది. అలాగే మూవీలో పోలీసు ఒక అతను ఉంటాడు. అతని క్యారెక్టర్ గైస్ చాలా బాగుంది. లిటరల్లీ చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు ఈ రేంజ్ లో ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్ గా ఎంత కామెడీగా ఎంత బాగుంటది అనేసి. రూమ్ ఓనర్ అనేసి ఒక అతను ఉంటాడు. మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. అతను ఈ పోలీస్ కలిస్తే మామ ఆ కామెడీ ఉంటది. లిటరల్లీ వేరే లెవెల్ ఉంటది. ఇంటర్వ్యూల తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ లో కామెడీ పిచ్ హైలైట్ గా ఉంది. నాకైతే నవ్వుకున్నాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలానేసి మూవీలో ఏమైనా స్టోరీ డిస్టర్బ్ చేస్తారా అంటే స్టోరీని కూడా మరీ అంత డిస్టర్బ్ చేయరు. పర్ఫెక్ట్ గానే వెళ్తా ఉంటది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో లూప్ హోల్స్ ఉంటాయి కానీ అవైతే మరీ అంతగా కనిపించవు మనకి. అలాగే ఒక అమ్మాయి ఉంటది, పేరు మర్చిపోయాను కానీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న కూతురు. తన క్యారెక్టర్ మామ చాలా బాగుంటది. అలాగే తన డబ్బింగ్ కూడా చాలా బాగుంటది. తన డబ్బింగ్ వల్ల తన కామెడీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది నాకైతే. అంటే తన కామెడీ ఎలా ఉంటది అంటే తెలియని ఇన్నోయన్స్ వాళ్ళు ఎలా చేస్తా ఉంటారో అలా ఉంటది కామెడీ. చిన్న పిల్లలు కామెడీ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఫ్యామిలీలో వాళ్ళ మదర్, అసలు ఫ్యామిలీ మామ ఫ్యామిలీ అసలు ఆ రేంజే వేరు. ఈ ఫ్యామిలీ రేంజే వేరు. ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ అంతే. అసలు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో క్యారెక్టరేషన్ కావచ్చు, అన్ని చాలా బాగుంటాయి. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, శక్తి క్యారెక్టర్ కావచ్చు, ఒక చిన్న కూతురు అని చెప్పే కదా ఆమె క్యారెక్టర్ కావచ్చు, అలాగే వాళ్ళ మదర్ క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళందరి క్యారెక్టర్లు కలిసి చాలా బాగుంటాయి. మూవీలో ఏవైతే క్యారెక్టర్లు ఉన్నాయో అన్ని బాగుంటాయి. ఒకటి కాదు రెండు కాదు. రూమ్ ఓనర్ అని చెప్పాను, అతని క్యారెక్టర్ బాగుంటది, పోలీస్ క్యారెక్టర్ బాగుంటది. అలాగే మూవీలో స్టోరీ పరంగా ట్విస్ట్లు ఇస్తారు, టర్న్స్ ఇస్తారు, ఇవి కూడా కొంచెం బాగుంటాయి. క్లైమాక్స్ లో బాగుంటాయి అనమాట. స్టార్టింగ్ లో ఇస్తారు కానీ అవైతే మరీ అంత గొప్పగా ఉండవు. క్లైమాక్స్ లో 2 ట్విస్ట్లు ఇస్తారు. ఆ ట్విస్ట్లు గైస్ చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే మన హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వాళ్ళ అక్కగారు చనిపోయారు అనేసి ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ యాక్టింగ్ చేసిద్దామా లిటరలీ గైస్ చాలా బాగుంటది. చాలా ఫన్నీగా ఉంటది. ఆ సీన్ లో నవ్వాలో అర్థం కావట్లేదు. ఇది ఒక చావు కబురు కదా, లేదా ఏడుద్దామంటే అక్కడ ఏడుపు రావట్లేదు. కాకపోతే అక్కడ సీన్ లో మామ చాలా బాగా మేనేజ్ చేస్తారు. కొంచెం ఫన్నీగా కొంచెం బాగా వెళ్తా ఉంటది. మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం ల్యాగ్ ఉంటాయి. కాకపోతే మరీ అంతగా ల్యాగ్ ఉండవు. నాకు జస్ట్ ఏంటంటే ప్రీ ఇంటర్వ్యూల దగ్గర అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. కొంచెం సాగదీశారా స్టోరీని అనిపించింది అంతే. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే లైట్ గా ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే మరీ అంత ఓవర్ గా ఉండదు. ఈ మూవీ సూపర్ రా డోపర్ రా అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో కూర్చొని చూడటానికి అయితే చాలా బాగుంటది. అలాగే టైం పాస్ కోసం కూర్చొని అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ క్యాష్ వాచబులే. మరీ అంత అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే లైట్ గా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అంతే. అది కూడా మరీ అంత ఓవర్ గా ఉండదు, చూడొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీరు ఖాళీగా ఉంటే ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.